నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తుండే పనులు వేరే. నా వల్ల కావడం లేదు. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను నా వల్ల కావడం లేదు. ఉన్న ఊర్లో ఉపాధి లేదనుకున్నాడు. గల్ఫ్ దేశానికి వెళితే 4 రూపాయలు ఎక్కువ సంపాదించే 2 ఆడపిల్లలకు చదువులు చదివించి పెళ్లిళ్లు చేయవచ్చని ఆశపడ్డాడు. అప్పు చేసి మరీ కువైట్ దేశానికి వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్ళాక అర్థమైంది తాను ఓ నరకంలోకి వచ్చానని. నడి ఎడారిలో మాట్లాడేందుకు మనిషి కూడా లేని ప్రాంతంలో పడేశారని. తనను పని మీద తీసుకువచ్చిన యజమాని కనీసం తనను ఓ మనిషిలా కూడా చూడట్లేదని, దీంతో తన బాధనంతా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. తనను ఎలాగైనా ఆ నరకంలో నుంచి బయటపడేయాలని కన్నీటి పర్యంతమయ్యాడు. తననెవరూ కాపాడకపోతే చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో అతని వీడియో వైరల్ అవడంతో ఇండియా ఎంబసీతో పాటు ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారు. దీంతో ఎట్టకేలకు క్షేమంగా ఇండియా ఫ్లైట్ ఎక్కి సొంతూరుకు చేరుకున్నాడు. ఉపాధి కోసం కువైట్కి వెళ్లి ఎడారిలో కోళ్లు, కుక్కలు, పావురాలు మేపేందుకు అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివను అక్కడి సేట్లు నియమించారు. 4 రోజుల పాటు ఒక్కడే నీళ్లు లేక శివ అక్కడ పడుతున్న అగచాట్లను సెల్ఫీ వీడియో ద్వారా వైరల్ చేయడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. కువైట్లోనే ఎంబసీ అధికారులతో మాట్లాడటంతో పాటు కువైట్లోనే టీడీపీ ఎన్ఆర్ఐలకు సమాచారం అందించారు. దీంతో అక్కడ టీడీపీ ఎన్ఆర్ఐలు శివ ఉన్న ఎడారి ప్రాంతాన్ని కనుగొని అక్కడ సేటుతో మాట్లాడి శివను క్షేమంగా కువైట్లో ఇండియా విమానం ఎక్కించారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి బెంగళూరుకు చేరుకున్న శివను అతని భార్య శంకరమ్మ, కుమార్తెలు వెన్నెల, అక్కును చేర్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం శివ మదనపల్లి మీదుగా స్వగ్రామం చింతపర్తికి చేరుకున్నారు. తనను స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేసిన మంత్రి లోకేష్కి, ఇతర అధికారులకి శివ కృతజ్ఞతలు తెలిపాడు. తాను ఆ నరకం నుంచి బయటపడి మళ్లీ తన కుటుంబాన్ని చూడటం ఎంతో ఆనందంగా ఉందని భావోద్వేగానికి గురయ్యాడు. కువైట్లో కష్టపడుతున్నాను తెలుసుకున్న చిన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయంగా అది మన నారా లోకేష్ బాబు గారు చూసి చెల్లించిపోయి మన కువైట్లో ఉన్న ఎన్ఆర్ఐ మన టీడీపీ సభ్యులకి చెప్పడంతో వాళ్ళు కూడా ఎంతో కృషి చేసి ఈ ఇండియాకి నాకి నా భార్య బిడ్డల దగ్గరికి చేర్చారు. అదేవిధంగా మన మదనపల్లిలో ఉన్న మన ఎన్ఆర్ఐ గారు నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసి నా కుటుంబానికి కూడా ఎంతో తోడుగా ఉండి నా కుటుంబానికి సాయం చేశారు. అదేవిధంగా వాళ్ళకి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన నారా లోకేష్ బాబు గారు వాళ్ళకి మా ఊపిరినని చెప్పు మన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నాకు సాయం చేసిన ఎన్ఆర్ఐలకి ప్రతి ఒక్కరికి మన నారా లోకేష్ బాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.